ఈనాడు ఒక కథనాన్ని చూద్దాం. ముందు ఉల్లంఘనులు సేవనరేజు గుత్తేదారులు అంటూ గత ప్రభుత్వంలో లీజుదారుల నుంచి సేనరేజ్ వసూళ్లు టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు అనేక ఉల్లంఘనలకు పాల్పడగా కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిన యథావిధిగా అక్రమాలను కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రభుత్వం అవకాశం ఇస్తే గుత్తేదారి 7 జిల్లాల పెత్తనం తన చేతిలోకి తీసుకుని దందా సాగిస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేని లీజులు, రెన్యువల్స్ కాని లీజుల్లో నుంచి ఖనిజం తరలించేందుకు సొంత పర్మిట్లు జారీ చేసి సొమ్ము చేసుకున్నారు. అన్నీ తెలిసిన గనుల శాఖ అధికారులు అడ్డు చెప్పట్లేదు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వేర్వేరు గుత్తేదారు సంస్థలకు సేనరేజ్ వసూళ్లు టెండర్లను జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఉమ్మడి చిత్తూరు, వైఎస్ఆర్, విజయనగరం జిల్లాలోని టెండర్ను తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు తీసుకున్నాయి. అప్పట్లో 7 ఉమ్మడి జిల్లాల్లోనూ భారీగా అక్రమాలు జరిగినాయి. ఆన్లైన్ పర్మిట్లకు బదులు ముద్రించుకున్న బిల్లులు జారీ చేశారు. ప్రభుత్వానికి ప్రతి నెలా సొమ్ము చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం రాగానే వీటికి తొలుత చెక్ పెట్టారు. దాంతో నిబంధనల ప్రకారం నడుచుకుంటామని గుత్తేదారు సంస్థలు ముందుకు వచ్చాయి. ఆన్లైన్ పర్మిట్లే జారీ చేయాలని, ప్రతి నెలా గనుల శాఖ అధికారులకు లెక్కలు చూపించాలని, బకాయిలన్నీ చెల్లించాలని, విదేశీ బ్యాంకుల గ్యారంటీలు మార్చాలని గనుల శాఖ అధికారులు షరతులు పెట్టారు. దీనికి సరైన కార్యకలాపాలు ఆరంభించారు. కానీ మళ్ళీ అక్రమదందా కొనసాగిస్తున్నారు. 7 ఉమ్మడి జిల్లాలో పాత గుత్తేదారులు కొనసాగేలా ఆగస్టులో ఆదేశించారు. గుంటూరు జిల్లా గుత్తేదారిని ఏఎంఆర్ సంస్థ మిగిలిన జిల్లా వ్యవహారాలను తన చేతిలో తీసుకుంది. సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ పర్మిట్ల జారీ గనుల శాఖ అధికారులు సాఫ్ట్వేర్ సిద్ధం చేశారు. అయితే ఆయా జిల్లాలో గుత్తేదారు తెలివితేటలు చూపిస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్న లీజుల్ని ఆన్లైన్ పర్మిట్లు జారీ చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేనివి, మైనింగ్ ప్లాన్ ఆమోదం పొందనివి, పీసీబీకి ఫీజులు చెల్లించని, రెన్యువల్ జరగని లీజులకు ముద్రిత పర్మిట్లు జారీ చేస్తున్నారు. ఇవి గనుల శాఖ లెక్కల్లోకి రావు. ఇదంతా గుత్తేదారికే సొంతం అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎంతసేపటికి ఒక ఎదో పని జరుగుతుందని తెలుసు, దాని వెనకాల ఉన్న వాస్తవం ఏంటో తెలిసి కూడా అసలు విషయాన్ని రాయకుండా గత ప్రభుత్వం వాళ్ళు చేశారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తినేస్తున్నారు. సెన్స్ ఉండాలి కదా, కామన్ సెన్సు. వాడైనా వీడైనా అప్పుడున్నటువంటి జగన్ డైరెక్ట్గా తినేవాడు కింద ఉన్నటువంటి నాయకులకి ఇవ్వలేదనినే కదా ఇంతకుముందు రాశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి కింద ఏ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఆ నియోజకవర్గంలో తినేస్తున్నాడు. అది ఓపెన్ సీక్రెట్ కదా, జనాలందరూ చూస్తున్నారు కదా. కనీసం తెలుగుదేశం వాళ్ళకు కూడా ఫ్రీ లారీ ఇవ్వట్లేదు. ఒక ఇసుక తెలుగుదేశం కార్యకర్త కూడా ట్రాక్టర్ ఇసుక ఫ్రీగా దొరకట్లేదు. 100కి 70 ప్రదేశాలు, 30 చోట్ల స్వయంగా ఎమ్మెల్యేలు ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పిస్తూనే ఉన్నాయి. మిగతా చోట్ల దక్కట్లేదు. ఇది కనబడుతున్నటువంటి బహిరంగ రహస్యం. కానీ దాన్ని కవర్ చేస్తా ప్రతి దాంట్లో నిజాలని తిమ్మిని బమ్మిని తిమ్మిని చేసి రాసుకొచ్చేటటువంటి ఇక్కడ విషయం వాస్తవం అట, తప్పు జరిగింది, కానీ ఇది వాళ్ళదట, వాళ్ళని వీళ్ళు వదిలేశారట. ఇది ఇట్లా రాసుకురావడంతోనే ప్రస్తుతం నడిచిపోతుంది కొన్ని రోజుల పాటు. అధర్మం అనేది ఎల్లకాలము సక్సెస్ కాదు. రావణాసురుడు అద్భుతమైనటువంటి పాలకుడుగా కనిపించాడు ప్రపంచానికి. అలాగే నరకాసురుడు కూడా అద్భుతంగానే చూపించబడ్డాడు, రాజభోగాలు అనుభవించాడు. కానీ టైం వచ్చినప్పుడు అధర్మం అనేటటువంటి దానికి ఒక శిక్ష పడుతుంది. ఆ రోజున అధర్మాన్ని ఎంత గొప్పగా చెప్పుకున్నారో ఆ ధర్మం అన్నటువంటిది లైన్లోకి వస్తే తేడాలు వస్తాయి.